గురుగారు మరొక సందేహం అండి. ఆషాఢ మాసం వచ్చిందంటే శుభకార్యాలు చేయకూడదని అంటారు. దానికి అసలు కారణం ఏంటండి? ఆషాఢ మాసంలో శుభకార్యాలు ఆషాఢ మాసంలో చెయ్యరు. మరి ఏం చేస్తారు? పుణ్యబలం పెంచుకునే పనులు చేస్తారు. ప్రకృతిని, పర్యావరణాన్ని పూజించడం, మహిళలను గౌరవించడం, వారికి బహుమానాలు ఇవ్వడం, ప్రకృతిని, పర్యావరణాన్ని శక్తిపూర్వకంగా శక్తి ఇది అని గుర్తించి పూజించడం, పుణ్యబలాన్ని పెంచుకునే పనులు చేయడం, ఇవి చేస్తూ ఉంటారు. శుభకార్యాలు ఎందుకు చేయరు అంటే సూర్య సంచారం ఆర్ద్ర, పునరసు ఈ నక్షత్రాలలో కొనసాగుతూ ఉంటుంది. ఈ పునరుసు నక్షత్రానికి అదితి దేవత, ఆర్ద్ర నక్షత్రం స్వయంగా రుద్ర అంటే శివ నక్షత్రం. ఈ నక్షత్రానికి 180 డిగ్రీలలో ఉండేటటువంటిదే ఉత్తరాషాఢ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఆషాఢ మాసం ఈ ఆషాఢ, కామ ఈ నక్షత్రాల సమీపంలో చంద్ర సంచారం పౌర్ణిమ నాడు ఉన్న కారణం చేతనే ఈ మాసానికి ఈ పేరు. ఇలా చూస్తే ఈ మిథున మాసానికి అంటే ఉజ్జాయింపుగా ఆషాఢ మాసం ప్రారంభం చివర మధ్యలో ఈ సూర్యమాసం ప్రారంభమయ్యే సమయానికి 180 డిగ్రీల పక్కన ఎదరగా మన్మథ మాసం అని పేరు పొందిన ధనుర్మాసం అన్న పేరు పొందినటువంటి ఈ రాశిలో సంచారం ఉంటుంది, నక్షత్రానికి సంబంధించిన సంచారం. కనుక శివుడు మన్మథ దహనం చేసిన సందర్భాన్ని గుర్తుపెట్టుకొని ఈ మాసంలో ఇక శుభకార్యాలు కాకుండా శూన్యమాసం అని పుణ్యబలాన్ని పెంపొందింపజేసుకునే పనులు చేస్తుంటారు. మీన చైత్రం, మిథునాషాఢం, కన్యాభాద్రపదం, ధనుఃపౌష్యం అని ఈ 4 చివరి రాశులలో మీనం, మిథునం, కన్య, ధనుస్సు ఈ రాశులలో కొంతకాలానికి శూన్యమాసం అన్న పేరు ఈ విధంగానే ఏర్పడింది. కనుకనే ఈ ఆషాఢ మాసములో శుభకర్మలు కాకుండా పుణ్యబలాన్ని పెంచుకునే కర్మలు చేస్తూ ఉంటారు. జపాలు చేయాలి, ప్రకృతిని పూజించాలి, మహిళలను గౌరవించాలి, పారాయణాలు చేయాలి, యాత్రలు చెయ్యాలి, ఉపవాస వ్రతాలు పాటించాలి. దక్షిణాయనం కూడా ఇదే కాలంలో ప్రారంభమవుతుంది కనుక పగటి కాలం ఇక పైన నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది, రాత్రికాలం పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఆహార నియమాలతో, వ్యవహారంతో నియమాలతో తక్కువగా మాట్లాడుతూ, తక్కువగా వ్యవహరిస్తూ వీలైనంత మట్టుకు ఆకుకూరలు, పాలు, పెరుగు, పప్పు ధాన్యాలు వీటిని తగ్గిస్తూ ఒకే పూట భోజనం చేస్తూ ఇలాంటి నియమాలతో ఆషాఢ మాసం పుణ్యబలం పెంచుకునే పనులు చేయాలి. సూర్య సంచార హేతువు నేపథ్యంగా దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది కనుక శూన్యమాసం కూడా కనుక శుభకర్మలు చెయ్యరు. గురుగారు మరొక ప్రశ్న అండి. ఈ నెలలో తప్పనిసరిగా చేయవలసిన పూజలు, ఆచారాలు ఏంటి? ఆషాఢ మాసం అనగానే కొన్ని పూజలు, తప్పనిసరిగా చేయవలసిన పుణ్యకర్మలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది ప్రకృతికి, పర్యావరణానికి ప్రతీకాత్మకంగా మహిళా శక్తిని పూజించడం. సంప్రదాయంలో చైత్రమాసంతో వసంత నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రులు ఎలా ప్రసిద్ధమో అదేవిధంగా ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు అంతే ప్రసిద్ధం. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అమ్మవారికి అనేక రూపాలు. తల్లి అమ్మవారే అవుతుంది, ఆలోచన చెప్పే మంత్రిత్వము అమ్మవారే అవుతుంది, ఆహారాన్ని అందించే కన్న తల్లి అమ్మవారు ఎలాగో శత్రువులపైన దండయాత్ర చేసి వారిని కొట్టే దండనాయక స్వరూపాన్ని కూడా ధరించేది అమ్మవారే అవుతుంది. అలా దండనాయక పాత్రలో శత్రువులను దండించే రూపం కాబట్టి అమ్మవారికి ప్రత్యేకంగా వారాహి నవరాత్రుల పేరిట గర్భ నవరాత్రులు, రహస్య నవరాత్రులు అమ్మవారిని శక్తి రూపంలో ఉపాసన చేయాలి. సాత్విక రూపంలో వసంత నవరాత్రులు చైత్రమాసం,
రజోగుణాత్మకంగా ఆశ్వేజ మాసంలో శరన్నవరాత్రులు కాగా తామస గుణంగా ఆషాఢ నవరాత్రులు. ఆషాఢ మాసంలో తప్పనిసరిగా చేయవలసిన వాటిలో ఒకటి గోరింటాకు పెట్టుకోవడం. ఆషాఢ శుద్ధ పంచమి నాడు ప్రతి మహిళ తప్పనిసరిగా గోరింటాకు హెనాటనిస్ అనే యాసిడ్ కల నఖరంజని అనే పేరు పొందినటువంటి గోరింటాకుతో చేతులు కాళ్ళు అలంకరింపజేసుకోవాలి. ఇది తప్పనిసరి. 2 కాటుక, పువ్వులు, పసుపు, అలాగే పాదములకు గజ్జెలు, చేతులకు గాజులు, వివిధములైన నగలు, ఆకుపచ్చ రంగులో కానీ పసుపు రంగులో కానీ ఉండే చీర, ధోవతి, దుస్తులు, పరికిణి, పావడ ఇలాంటి వాటిని దంపతులకు, బాలికలకు, ప్రత్యేకంగా బాలికలకు, కన్యకామణులకు, ఇల్లాలికి సైతం బహుమానంగా మగవారు అందించాలి. ఈ మాసమంతా కూడా మహిళలు తప్పనిసరిగా కంటికి కాటుక పెట్టుకోవాలి. యదాంజనంత్రైకృతం జాతవేదగుం హిమవత ఉపరి తేన మావాంజే తేజసే వర్చసే బలాయ చ. శరీరంలో ఉండే 10 విధములైన వాయువులలో కృకర అనే వాయువు కారణంగా కంటి రెప్పల చివరన కదలికలు ఏర్పడతాయి, వృద్ధాప్యం వస్తుంది. మరణకాలాన్ని కూడా సూచించేది ఈ వాయువే కృకర ధనంజయ. లాభం కలిగించే 5 విధములైనటువంటి వాయువులు ప్రాణాపాన వ్యానోదానములు ఒక పక్కన ఉండగా ఈ కృకర ధనంజయ అనే వాయువులను నియంత్రించడం కోసం సంప్రదాయం సూచించినటువంటి అలంకారం, ఆభరణం కాటుక. మహిళలు తప్పనిసరిగా కాటుక పెట్టుకోవాలి. పూర్వకాలంలో మగవారు కూడా కాటుకను ధరించేటటువంటి వారు. నేటికి వివాహంలో ఆ పెండి కొడుకు కాశీయాత్రకి వెళ్ళే సమయంలో అలంకరిస్తూ ఉంటారు, మనం గమనిస్తూ ఉంటాం కదా. కాబట్టి ఆషాఢ మాసంలో 1 కాటుక పెట్టుకోవడం, 2 ఆభరణాలు ధరించడం, 3 ఒకే పూట భోజనం చేయడం. 8 లోపల భోజనం చేసేయాలి. రాత్రి 8 దాటితే భోజనం చేయకూడదు, ఇంకా జీర్ణం కాదు. 4 నూనె, ఉప్పు, కారం లేని పదార్థాలు కానీ ఆయా వస్తువులు తగ్గించి కానీ పదార్థాలు తినాలి. ఈ ఆషాఢ మాసంలోనే ఆహారానికి సంబంధించిన నియమాలతో కూడుకున్న చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. తొలి ఏకాదశి వస్తుంది, గురు పౌర్ణిమ వస్తుంది. ప్రకృతిని, పర్యావరణాన్ని పూజించడము గమనిస్తూ ఉంటాం. ఎండాకాలంలో ఈ ఎండలు బాగా మండిన కారణం చేత భూమిలో ఉండే అనారోగ్యకరమైన వేడితో కూడుకున్న మొలకలు మొలకెత్తుతాయి ఒక్కసారిగా వర్షం పడగానే. అలాంటి పదార్థాలు, వస్తువులు, కూరగాయలు తినకూడదు. కాబట్టి వాటితో మాలికలు సిద్ధం చేసి శాకంభరి అలంకారం అన్న పేరిట అమ్మవారికి సమర్పించాలి. మనం తినకుండా గోమాతకు ఆహారంగా ఇవ్వాలి. ఇలా వీలైనంత మట్టుకు నియమపూర్వకమైన జీవితాన్ని గడపడమే ఆషాఢ మాసం ప్రత్యేకం. ఇది